హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే, ఈరోజైతే ఫ్లిప్కార్ట్ యొక్క ట్యూటోరియల్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్ యాప్ అయితే మీ మొబైల్ ఫోన్లో లేకపోతే ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే మీ ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ప్రాజెక్ట్స్ అని చెప్పి మూవీస్ అని అయితే ఉంటుంది టాప్లో. ఇది బాటంలో అయితే హోమ్, డిస్కవర్, ప్లస్ అని 3 బటన్స్ అయితే ఉంటాయి. మనం కనుక సైడ్ అబ్జర్వ్ చేస్తే సైడ్ అకౌంట్స్, యాప్ సెట్టింగ్స్, అబౌట్, సపోర్ట్, కమ్యూనిటీ, బగ్స్ అని అయితే ఉంటాయి. మనం ఈ సైడ్ చూస్తే ప్రీమియం వెర్షన్ సంబంధించిన పేజ్ అయితే ఉంటుంది. పైన అయితే ఫ్లిప్ అని ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఇక్కడైతే స్విచ్ అయితే ప్రాజెక్ట్స్ అయితే స్విచ్ చేయడానికి అయితే ఉంటాయి. మనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. కింద అయితే ప్లస్ గుర్తు మీద అయితే క్లిక్ చేస్తాం. ప్రాజెక్ట్కి అయితే ఒక నేమ్ అయితే పెట్టుకోవాలి. నేనైతే వీ లైక్ అని అయితే పెడుతున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. మనకైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ క్యాన్వా సైజ్ అనేది ఉంటుంది. మీరు యానిమేషన్ వీడియో ఏ ప్లాట్ఫామ్కి అయితే చేయాలనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్కి అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే యూట్యూబ్ 1080pలో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 1080p సెలెక్ట్ చేసి బ్యాక్ అయితే వస్తున్నాను. బ్యాక్ వచ్చాక ఫ్రేమ్స్ పర్ సెకండ్ మీరు బిగినర్ అయితే 12 పెట్టుకోండి. మామూలు మీడియం అయితే 24 ఫ్రేమ్స్ అయితే పెట్టుకోండి. నేనైతే బిగినర్ కాబట్టి ఒక 12 ఫ్రేమ్స్ అయితే సెట్ చేస్తున్నాను. 12 ఫ్రేమ్స్ సెట్ చేసిన తర్వాత మనకి ఏదో 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వస్తుంది. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇమేజెస్ అయితే సెట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కింద. నెక్స్ట్ మనం ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోన్ కెమెరా అయితే ఉంటుందన్నమాట, మనం బ్యాక్గ్రౌండ్ కింద అయితే సెట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనం బ్యాక్ వస్తే మనం ఇక్కడ ఈ ఆల్ ఫీచర్స్ గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ వీడియోలో ఓన్లీ ఫ్లిప్కార్ట్లో ఉన్న ఆప్షన్స్ మాత్రమే చెప్పాను. ఫ్లిప్కార్ట్లో ఎలా యానిమేషన్ వీడియో చేయాలో మీకు కనుక కావాలితే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని అయితే కామెంట్ చేయండి. మీకోసం వీడియో అయితే హారిజెంటల్గా అయితే చేస్తున్నాను. మనం ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫీచర్స్ గురించి అయితే ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ బటన్స్ గురించి కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడైతే మనకు ఒక బ్రష్ ఐకాన్ అయితే ఇవ్వడం కనబడింది. ఆ బ్రష్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి బ్రషెస్ వస్తాయి అన్నమాట. స్కెచ్, ఎయిర్ బ్రష్, క్రేయాన్, పెన్సిల్, ఐలైనర్ అలా రకరకాలు. నేనైతే పెన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. పెన్ సెలెక్ట్ చేసాక ఇది మన డాట్ యొక్క సైజ్ అనమాట. ఎంత సైజ్ అయితే ఎంత పెద్దది ఉంటే అంత పెద్దది అయితే వస్తుంది అనమాట. సైజ్ మనం ఎంత చిన్నది చేస్తే అంత సైజులో గీత అయితే వస్తుంది అనమాట. ఇది అయితే కలర్ అనమాట. మన నచ్చిన కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఇన్బిల్డ్గా చాలా కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మనం అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ గురించి తెలుసుకుంటే ఇదైతే ఎరేజర్ అనమాట. ఎరేజర్ ఏమైనా ఎరేజ్ చేయడానికి మనం ఈజీగా ఎరేజ్ చేయొచ్చు అనమాట, ఏదైనా రాంగ్గా గీస్తే. ఓకే, ఎరేజర్ గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ అయితే మనకైతే ఇది ఒక ట్రేస్ అవుట్ కీలాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. అంటే సపోజ్ ఏదైనా గీసి దాన్ని అయితే ప్లేస్ అయితే మార్చాలనుకుంటే దీన్ని ఇలా సర్కిల్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ అయితే కనబడుతుంది. కావాలంటే మనం సైజ్ తగ్గించుకోవచ్చు, సైజ్ పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఫోర్త్ ఆప్షన్ వెళ్ళిపోతే ఇది ఫిల్ కలర్ ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్కి అయితే కలర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్కి అయితే కలర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా. ఇక్కడ మనం థ్రెష్ హోల్డ్ కూడా మన నచ్చినట్టు అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇది టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ కావాలంటే మనం ఏమన్నా రాసుకోవచ్చు. వీడియో నాకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. నేనైతే లైక్ అని చెప్పి అయితే రాస్తున్నాను. ఇలాగ మనం అయితే టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే ఫాంట్స్ అయితే ఇచ్చారు. చాలా ఫాంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని ఫ్రీగా ఉన్నాయి, కొన్ని ప్రీమియం అయితే ఉన్నాయి. ఇదైతే టెక్స్ట్ యొక్క సైజ్ అనమాట. మనం అయితే సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కింద టెక్స్ట్ కలర్ అయితే ఇచ్చారు. కలర్ అయితే మనకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ అనమాట. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ బాటంలో ఉన్న ఆప్షన్స్ ఏదో చూద్దాం. ఇక్కడ మ్యూజిక్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే కావాలంటే మనం వాయిస్ రికార్డ్ ఇచ్చుకోవచ్చు, లేదా ఆడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన యానిమేషన్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ అయితే ప్లస్ బటన్. నెక్స్ట్ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవడానికి మనకు ప్లస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్లే బటన్, అలాగే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్.
మనం నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ లేయర్స్ బటన్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం మనం 3 లేయర్స్ దాకా తీసుకోవచ్చు ఫ్రీ వెర్షన్‌లో. పెయిడ్ వెర్షన్‌లో ఎన్నైతే ఉన్నాయో నాకైతే మ్యాక్సిమం తెలీదు. పెయిడ్ వెర్షన్ వాడేవాళ్ళకైతే తెలుస్తుంది. మనం నెక్స్ట్ టాప్ బటన్స్ గురించి అయితే చూస్తే, టాప్ బటన్స్‌లో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఒక స్కేల్ లాంటిది అయితే ఇచ్చారు. స్కేల్ మీద క్లిక్ చేస్తే మనకి రకరకాల షేప్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇలా గీసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా ఈజీగా. ఇక్కడ మనం నచ్చిన షేప్ అయితే సెలెక్ట్ చేసి లాక్ ఏస్తే అది కదలకుండా లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్, బాక్స్ ఇలా చాలా రకాలైతే ఇందులో ఇవ్వడం జరిగింది. నాకైతే ఈ లాస్ట్ ఆప్షన్ అయితే బాగా నచ్చిందనమాట. ఇది ఎందుకంటే ఇలా వెరైటీగా అయితే వస్తుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా వస్తుంది. మంచి భలే ఉంది ఇది. ఇది థర్డ్‌ది. ఓకే. నెక్స్ట్ ఇదైతే కాపీ బటన్ అనమాట. అంటే సపోజ్ ఇది మనం కాపీ చేసి ఫోర్త్ ఫ్రేమ్‌లో పేస్ట్ చేస్తే అది వచ్చేస్తుందనమాట. మళ్ళీ కావాలంటే చూడండి. ఇది ఉంది కదా! ఇది కాపీ. మళ్ళీ థర్డ్ ఫ్రేమ్‌లోకి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ అయిపోయింది. ఇది కాపీ ఫ్రేమ్. ఇది బ్యాక్వర్డ్, ఇది వెనక్కి చేయడానికి, ఇది అన్‌డూ చేయడానికి. నెక్స్ట్ ఇది సైజు పెంచడానికి మనకు నచ్చినట్టు. సైజ్ అది అడ్జస్ట్ చేసుకోవడానికి మన స్క్రీన్ తగ్గట్టు. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ 3 డాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఫ్రేమ్ వ్యూవర్స్, ఆనియన్, గ్రిడ్ కావాలంటే గ్రిడ్ యాడ్ చేసుకుంటే మనకి లైన్స్ అయితే రావడం కనబడతాయి గ్రిడ్ అయితే. ప్రస్తుతానికైతే నేను గ్రిడ్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ యాడ్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, వీడియో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మేక్ ఏ మూవీ మీద క్లిక్ చేస్తే మనకైతే మేక్ ఏ మూవీ క్లిక్ చేసి మేక్ ఏ మూవీ అని అయితే చేయొచ్చు. మూవీ అయితే ఎలా అయితే అయిపోతుందనమాట. చూసారు కదా, ఫ్లిప్లోని ఆప్షన్ యొక్క మొత్తం ట్యూటోరియల్ అయితే ఈ వీడియోలో చెప్పాను. చాలా ఈజీగా అయితే కవర్ చేశానని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.